అంటే ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ బెట్టింగ్స్ యాప్స్‌ని నిర్మూలించకపోగా, ఎటువంటి చర్యలు చేపట్టకపోగా ఈరోజు మనం చూస్తే ఈరోజు ప్రపంచ యాత్రికుడు అంటే అన్వేషణ ఈరోజు బెట్టింగ్ షాప్‌లో ఎవరైతే సినీ ప్రముఖులున్నారో, రాజకీయ నాయకులున్నారో వాళ్ళందరి మీద వీడియోస్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆధారాలతో సహా ఈరోజు అన్వేషణ అనే వ్యక్తి ఈరోజు బయటికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వీటి మీద ప్రభుత్వాలు ఏ రకమైన స్పందన కరువైంది. ఈరోజు తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ, ఉప ముఖ్యమంత్రులు కానీ ఈరోజు ఈ బెట్టింగ్ యాప్స్ ఏ రకంగా నష్టం వాటిల్తుందనేది కూడా సమగ్రంగా ఒక చర్యలు చేపట్టడం లేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు యువత గురించి యువత మాకు అండదండలుగా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఆ యువతే ఈరోజు బెట్టింగ్ యాప్స్కి లోనయ్యి ఆత్మహత్యలు వాళ్ళ జీవితాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో ఎందుకు స్పందించట్లేదు, ఈ బెట్టింగ్ యాప్స్ని ఎందుకు నిర్మూలించట్లేదు అని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం. అందుకని ఈరోజు మాటలు కాదు, ఈరోజు పేద సంబంధించినటువంటి కుటుంబాలే ఈరోజు ఈ బెట్టింగ్ యాప్స్కి తెలుసో తెలియకో బలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు కూడా ప్రభుత్వం ఏ రకమైన చర్యలు చేపట్టలేదు. లేకపోతే ఆ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే వాళ్ళని ఇంతవరకు కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేసి కానీ జైల్లో పెట్టే పరిస్థితి ఎందుకు చేయట్లేదని చెప్పేసి మేము పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఎప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈ బెట్టింగ్ యాప్స్ని ఎవరైతే దానికి లోన్ అవుతూ ఉన్నారో వాటిని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఉందని చెప్పేసి మేము కోరుతున్నాం.